ఓకే, లొకేషన్ దొరికింది. ఇదంతేంటి మామిడి తోటలాగుంది? సర్లే, లోపలికెళ్ళి చూసుకుందాం. వెళ్ళిపో, వెళ్ళిపో, రావద్దు, చచ్చిపోతావు, వెళ్ళు. పోతున్నావుగా, పో, నీకు మూడింది, పో. ఇలా పెట్టు. ఓకే. లొకేషన్ ఇదే చూపిస్తుంది, కానీ ఇక్కడంతా మామిడి తోటలే ఉన్నాయే. అవునరా, ప్రియ ఎక్కడికి వెళ్ళింది? రెస్ట్ తీసుకుంటుందిరా. మరి సంతోష్ గాడు? వాడొక ఏమయ్యంగాడు, వాడి గురించి అడుగుతున్నావు. కార్తిక్ గ్రీన్ టీ? వద్దమ్మా, నాకు నీ అంత హెల్త్ కేర్ అవసరం లేదు. బాలు నీకు? వద్దు. ఓ, బాగుంది కదా ఈ ఫోటో? నేను ఇంకా వాట్సాప్ బాగున్నా. చేస్తా. రేయ్, హాయ్ రా. హాయ్ బ్రో. హే, యారా, హాయ్. బాగున్నారా? ఏదో మీ దయ. ఇరా కార్తిక్, నాకు ముందే చెప్తే మీతో పాటే వచ్చాను కదరా. మీరు సీనియర్స్ రంజిత్ అన్న, మలాంటి జూనియర్స్తో ఉంటారని. అలా మీరు చెప్పారా సూపర్ సీనియర్ చేసి పడేశారు నన్ను. నాలుగంతా ఎండిపోతుంది. చూడరా బాలుగా. ఓం 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 ఓం. మధు, మ్మ్, ఇప్పుడు చెప్పనా? చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. హే, నేచర్ బాగుంది కదా? అవును, ఇలా ఇవ్వు. కానీ సిటీలో ఉన్నప్పుడు ఇంత హ్యాపీగా లేదు. ఇది ఇలా పెట్టుకో. ఒక్క నిమిషం ఉండు, ఫోన్ వస్తుంది. సార్, గుడ్ మార్నింగ్ సార్. యా, అంతా గుడ్ సార్. ఈ లొకేషన్స్ మాకు చాలా బాగా నచ్చాయి. నో ప్రాబ్లం సార్, అవి నా దగ్గర సేఫ్గానే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, బాయ్ సార్. షూర్ సార్, ఓకే. ఎవర్రా ఫోన్లో? ప్రొఫెసర్ రా. ఏంటంట? ఏముంది, అదే తాళపత్రిక గ్రంథాలున్నాయి కదా, వాటి గురించి. రేయ్, నాకు డౌటు. మ్మ్. ప్రొఫెసరే డైరెక్ట్గా డాక్యుమెంట్స్ని బేస్ చేసి రీసెర్చ్ చేసుకోవచ్చు కదా, నీకెందుకిచ్చారు? గుడ్ క్వశ్చన్ మధు. ఇన్నాళ్ళు ఈ ఐడియా నాకు రాలేదేంటి? రేయ్, ఏదెవరు చేయాలి, ఏం చేయాలి, ఆల్రెడీ ఆ డెసిషన్ ఎప్పుడో ఫిక్స్ చేసుందిరా. రే మావా, ఈరోజు నైట్ సిట్టింగ్ చేద్దాంరా, ఒళ్ళు బాగా అలసిపోయింది. ఎప్పుడు ముందుగోలేనా నీకు? చెప్పు అసలు. లవ్లో ఉన్నప్పుడు అమ్మాయిలు, కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఫ్రెండ్స్, ఖాళీగా ఉన్నప్పుడు మందుని తలుచుకోవాలి. అంతే ఈ బ్యాచులర్ లైఫ్.
ఆపరా బాబు. సరే అలాగే లేరా. మ్. ఓం 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 ఓం. వస్తాను గురుగారు. గురువుగారు, మనం ఇలా చేయటానికి గల కారణమేంటి గురువుగారు? మంచి ప్రశ్న వేశావు శిష్య. ఈరోజు కార్తీక పౌర్ణమి. ఒక శక్తిని కొంతమంది మంచికి ఉపయోగిస్తే అదే శక్తిని కొంతమంది చెడుకు ఉపయోగిస్తున్నారు. దానికి మనం చేసే హోమానికి సంబంధం ఏమిటి స్వామి? ఆ శక్తిని మంచి మార్గంలో నడవాలని అమ్మవారికి తెలియజేసే ఈ కార్యక్రమమే హోమం. దానికి పరిష్కారమేంటి గురువుగారు? ఈ దుష్టశక్తుల్ని అణిచివేయడానికై ఒక కారణజన్ముడు ఒక కార్యాన్ని తలపెట్టాడు. నిజంగా దుష్టశక్తులు ఉన్నాయా స్వామి? దుష్టశక్తుల వలనేరా కలికాలమంతా కాటికి పరిమితమైపోయిందిరా. బాలు మచా, ఆగరా కొంచెం. బాలు గుడ్ నైట్. నువ్వు పోరా, రావండి పో. తాగి తాగి కడుపులో తిప్పుతున్నట్టుందిరా. ఒక్కడే వెళ్ళడానికి భయమా? ఎవడికిరా భయం? నీకేరా. చిన్నప్పుడే దయాలతో ఆటలాడాడ్రా రే. ఎవరిని చూసినా భయం అంటున్నావు? అంత మొగాడు అయితే నువ్వే పోరా రే. ఒంటరిగాడు వెళ్తాంటే నువ్వు పోరా. ఏంట్రదే? నాకే అడ్డు నిలబడతావే నీ టిచూ. నైట్ అంతా ఒకటి పిచ్చి కలలరా. అదేంటది పక్కనే పడుకున్నా, కాలేస్తే గెంటేసావేంటి? నువ్వు నా పక్కన ఎక్కడ పడుకున్నావురా? అవును, నేను బయట సుసుకొట్టొచ్చి నీ పక్కన కాలేసుకుని హాయిగా పడుకున్నాను కదరా. నీ అబ్బా, అసలు నేను ఈ రూమ్లో లేనురా. నేను కార్తీక రూమ్లో ఉన్నా. హై, అయితే నైట్ నాతో ఉన్నది దెయ్యమేమో. ఒరే అలా భయపెట్టకురా బాబు. మరేంట్రా, నేను తాగింది ఎక్కువయ్యి దీన్ని చూసి నన్ను అనుకుంటున్నావు పిచ్చనాయాల. అవునా? నీకెందుకు రావి? ఏంట్రా నువ్వు పిచ్చను? సొల్ డార్లింగ్. అప్పురం ఓ వావ్, మన కోసం చేసినట్టుంది. హే పెద్ద బ్రో, కమ్ హియర్. హాయ్ బ్రో, ఎవరు మీరంతా? మేమంతా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళం. చేతులు అవేంటి? ఇది కాండం బ్రో. అవి పట్టుకుని తిరుగుతున్నారు. అవేర్నెస్ క్యాంపెయిన్. ఎవరైనా తెలియక తప్పు చేసి ప్రాణాలు కోల్పోతారని. ఈ విషయాన్ని ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు? మీ బ్యాచ్ లో నువ్వే సీనియర్ అంటగా. ఏంటి బ్రో, నేను సీనియర్ ఏంటి బ్రో? సెంటర్ ఫ్రెష్ కంటే ఫ్రెష్. చీకేసిన తాటికాయలోనా నువ్వు ఫ్రెష్ ఏంటి బ్రో? సీనియర్ ఎవరు చెప్పాడు? ఆ బాలుగా చెప్పాడు కదా. వాడి సంగతిని చూస్తానుండు. హే బ్రో, ఇది తీసుకెళ్ళి బ్రో, నీకే మంచిది. నాకెందుకు బ్రో? వాడుకుంటే నువ్వు కూడా మా అలాగే తయారవుతావు బ్రో. చిచి దొబేన్ బ్రో. అవును బ్రో, ఏరి వీళ్ళంతేరి ఎక్కడికి వెళ్ళిపోయారు? సర్లే.
అరే బాలుగా, సీనియర్ ఎందుకు చెప్తున్నారు అందరికీ? ఆ? రండి, నాకు ఆకలేస్తుంది. రేయ్, మనల్ని ప్రొఫెసర్ ఎందుకు పంపించింది ఇక్కడికి? మనం ఇక్కడ యోగా మెడిటేషన్ చేసుకోవాలనే కదా. దా వచ్చి 1 అవర్ యోగా చేయి. అబ్బా. అమ్మా. అయ్యమ్మా. అమ్మా. అదే. అబ్బా. అలా కాదురా బాబు ఇది. రేయ్ ఎక్కడికి రా? ప్రపంచం కదిలిందిరా. ఇంకాసేపు ఉంటే మీరు ఇక్కడ కూర్చోలేరురా. పోరా పోరా బాబు పో. రేయ్, ఇప్పుడు శ్రవాసనం. ఐ లైక్ ది శవాసనం మామ. కార్తీక్, చిన్న డౌట్. అడుగు. ఈ రోజుల్లో దయ్యాలున్నాయంటే నమ్మచ్చా? ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఏదో క్యాషువల్గా తెలుసుకుందామని. చూడు మధు, పాజిటివ్ ఎనర్జీ ఉందంటే ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. అంటే దేవుడున్నాడన్నది ఎంత నిజమో దయ్యాలున్నది కూడా నిజమేనా? 100% మధు. బాలు, ఈ డ్రెస్ నాకు బాగుందా చెప్పు. నువ్వు ఒప్పుకుంటే చాలు. అంటే అంటే ఏంటి బుజ్జికన్నా, లేచిపోదామని. చావనైనా చేస్తాను గాని అలా వద్దు. ఏ? లేదురా, ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు చేసే తప్పు ఇదే. ఇంట్లో ఒప్పించే ధైర్యం లేక అబ్బాయిల్ని వదిలేస్తున్నారు. అయినా మా ఇంట్లో నేనెంత చెప్తే అంతే. అమ్మయ్య బతికించావులే. అవును, ఈ స్పెట్స్ కార్తీవే కదా? ఇలా ఇవ్వు ఒకసారి. మహేష్ బాబులా ఉన్నా కదా? సంపూర్ణేష్ బాబు కన్నా ఎక్కువగా ఉన్నావు. పోవే. హలో సృజన, తిన్నావారా? ప్రియా, మన ఇద్దరం కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? లేరే. ఏ? ఆహా, ఏం లేదులే. ఏటి తెల్లేదా? అది చెప్పు ముందు గాడిదే. ఏటి నన్ను వదిలేస్తున్నావా? నన్ను వదిలేస్తే నీకు దబిడి దిబిడే. అంతేనా? ఫిక్సా? నువ్వు నాకు కావాలిరా. నువ్వు గాని రాలేదనుకో నీకు దబిడి దిబిడే. అంటే నువ్వు పెద్ద పత్తిత్తు అనుకుంటున్నావా? ఏ తప్పు చేయలేదంటావా బ్లడీ ఫుల్? నేను తొడగొడితే సృజనైనా భజనైనా క్యూలో నిలబడాల్సిందే. ప్రియా, మనం కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? మనం తప్ప ఇంకెవరూ లేరే. ఆహా, ఏం లేదు. ఏమైందిరా? నన్ను వదిలేస్తున్నావా? నన్ను వదిలేస్తున్నావా అంట. అదేనా ఫిక్సా? డైలాగులంతా చూసుకొని డబ్బుకి చెప్పుకోవాలి. నువ్వు నాకు కావాలరా. నువ్వు రావా? గుర్తుపెట్టుకో, నువ్వు జీవితంలో ఎంతకంటే పెద్ద తప్పు చేయలా. నాకొద్దు, నాకొద్దు. ఏమైందిరా? ఏం నన్ను వదిలేస్తున్నావా? నాకిందులో సినిమా కనపడుతుంది. ఏది ఇవ్వు. ఏమైంది? దెయ్యం కనిపించింది. ఏదో నాటకాలు ఆడే నన్ను టచ్ చేయాలనే కదా?
రీల్స్కి బాగా అలవాటు పడి ఒక రీల్ అప్లోడ్ చేయకపోయినా ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. అమ్మయ్యా, మొత్తానికి అప్లోడ్ అయ్యింది. హాయ్ బ్రో. హాయ్ ఏయ్, బ్రో. హాయ్ హాయ్, మీరు రీల్స్ చేయడం కోసమే ఈ ప్లేస్కి వచ్చారా? ఇక్కడ పక్కనే మా ఇల్లు. సడన్ గా నిన్ను చూసి ఇక్కడికి వచ్చేసాం. నీకిప్పుడు ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది బ్రో టిక్ టాక్ లో. అంతా మీ అభిమానం బ్రో. మా ఇంటి దగ్గర లొకేషన్ చాలా బాగుంటాయి బ్రో. వెళ్ళి టిక్ టాక్ చేద్దాం పా, ఫుల్ వైరల్ అవుతావు. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడేంటి? మా అందరిళ్ళు ఒక్కచోటే. రండి బ్రో వెళ్దాం. రండి బ్రో వెళ్దాం. సమయం వచ్చినప్పుడు నువ్వు కూడా మా ఇంటికి రావాల్సిందేగా. అంటే అంటే లేదు గింటే లేదు, అందరం టిక్ టాక్ చేద్దాం రండి. ఆయా ముప్పల బాబు అండి. నేను గోవాకొచ్చాను. గోవాలో ఈత కొట్టాను. చాలా హ్యాపీ. నవ్వండి. చెన్నైకి వెళ్ళాము. హాయ్ అండి. హాయ్ అండి. మేము చాలా చోట్ల తిరిగాం. ఇప్పుడే వచ్చాం. ఇది బాగుంటుంది. ఇలా దీని ఇవ్వు. పక్కన చూడు. లాక్కుంటావేంటి? హా. కావాలంటే ఏం చేస్తున్నారు? అడగొచ్చుగా. రే ఇది ఓకే చూడు, కదా? ఫోన్ చెప్పాను కదా. లాక్కుంటున్నాడు. ఓ, చూడు అదే దాని పక్కన. అరే రే చెప్తుంటే మళ్ళీ అసలు సంతోష్ గాడు లాక్కుంటావేంటి? ఏడ్రా? లాక్కోకు, మళ్ళీ ముట్టుకోకు. లేదు. టైం ఫోన్ అయిపోతుంది చూస్తూ ఉంటే కానీ ఎలా ఇంకా వాడు లాక్కుంటున్నాడో చూసావా? రాలేదేంట్రా? అవును. అదిగో ఇది ఎలా వచ్చేస్తున్నాడు. ఉంది? ఇది బాగుంది. ఎరా కిల్బిల్ పాండే ఎక్కడికి వెళ్ళావురా? ఏం లేదురా. రే ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావురా? ఏం లేదే. నీకోసం వెయిటింగ్ ఇక్కడ. షబా. అరే అడిగేది నిన్నే, ఎక్కడికి వెళ్ళావురా? ఏం మాట్లాడవేంట్రా రే? అడిగేది నిన్నే. సంతోష్, సంతోష్కి ఎప్పుడు ఇదే పని. ఎక్కడో అక్కడ అలాగే తిరుగుతూ నా ఫ్రెండ్స్తో ఉంటాడు. రీల్స్ చేసి వస్తున్నారా? వాడిని మార్చలేవులే. ఇదిగో చూడు. ఇదేంటి? ఫ్రెండ్స్ అన్నావు, ఇందులో ఎవరు లేరు కదరా? ఇప్పటిదాకా నాతోనే ఉన్నారా? ఉంటే ఇందులో ఉండాలి కదా. రే ఏమైంది? ఫ్రెండ్స్తో టిక్ టాక్ చేశాడంట. వీడు మాత్రమే కనబడుతున్నాడు, అందులో ఎవ్వరూ లేరు. అదేంటి? ఏదొకసారి ఇవ్వండి. ఇదిగో చూడు, నీకెవరైనా కనబడుతున్నారా ఏంటి? వాడు ఒక్కడే ఉన్నాడు కదా. వీడియోలో వీడొక్కడే ఉన్నాడ్రా. రే నిజం చెప్పు. రే మామ, కావాలంటే నువ్వే చూడురా.